నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తాండూరు పట్టణ అభివృద్ధి లక్ష్యం రైతుల సబ్సిడీ స్టిక్కర్ల యూనిట్ పంపిణీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. నిరుపేద సామాన్య కుటుంబాలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్. పార్టీలకు అతీతంగా తాండూరు పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని, పట్టణ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పటోళ్ల నీరజ బాలరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 13 అంశాలతో కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో అన్ని అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం పలువురు కౌన్సిలర్లు తమ వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలన్నారు. తాండూరు పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల ప్రగతి బాటలు నడిపించేందుకు దృష్టి సారించాలని అన్నారు. అదేవిధంగా చైర్పర్సన్ పటోళ్ల నీరజ బాలరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అధికారులు కౌన్సిలర్లకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అనంతరం తాండూరు మండలం అంతారం రైతు వేదికలో ఉద్యానం మరియు పట్టు పరిశ్రమ శాఖ వారి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలోని 108 మంది లబ్ధిదారులకు సబ్సిడీ స్ప్రింక్లర్ల యూనిట్లను పంపిణీ చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, మున్సిపల్ అధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ పరిధిలో గల ప్రతి చెంచు కుటుంబానికి అన్ని వసతులతో కూడిన పక్కా ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో పెద్దేముల్ మండలంలోని చైతన్య నగర్లో మంజూరైన 163 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలు, సూచనలు, సలహాలు స్వయంగా తెలుసుకుని ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామ ప్రజల సమిష్టి అభిప్రాయం మేరకు మోడల్ కాలనీ ఏర్పాటు చేయాలనే అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే చైతన్య నగర్లోని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి చెంచు కుటుంబం సురక్షితమైన, సౌకర్యవంతమైన సొంతింటి కల సహకారం అయ్యేట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరమ్మ, శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహులు, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తున్న కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ మరియు స్థానిక సర్పంచ్ సేవ్య నాయక్, గానుగమర్ల తండా గ్రామ పంచాయతీకి చెందిన ఇస్లావత్ గసియా నిన్న రోడ్డు ప్రమాదంలో పోచమ్మ తండా వద్ద చౌరస్తా దగ్గర యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మరణించారు. వారి కుటుంబానికి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 5,000 రూపాయల ఆర్థిక సహాయం, స్థానిక సర్పంచ్ సేవ్య నాయక్ గసియా కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. కడ్తాల్ గ్రామానికి చెందిన సబావట్ హనుమ అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి హైదరాబాద్ హాస్పిటల్లో మరణించారు. విషయం తెలుసుకున్న కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ మృతుని ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కడ్తాల్ మండలంలో మృతుల కుటుంబాలకు సహాయం చేసి తాను మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సేవ్య నాయక్, సీను నాయక్, మాజీ సర్పంచ్ హరిచంద్ర నాయక్, మాజీ ఉప సర్పంచ్ గోప్య నాయక్, ఉప సర్పంచ్ రమేష్ నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, పాండు నాయక్, వార్డు సభ్యులు సీను నాయక్, దేవనాయక్, నాయకులు బిక్యా నాయక్, హరిచంద్ర నాయక్, రమేష్, సీను, మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. బంట్వారం మండల సర్పంచ్ల సంఘం అధ్యక్ష ఎన్నిక శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలిగా సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ బరకత్పల్లి విజయలక్ష్మిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ప్రసాద్ కుమార్కి, తోటి సర్పంచ్లకు కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బంట్వారం మండల అధ్యక్షులు పోచారం వెంకటేశం, వివిధ గ్రామాల సర్పంచ్లు, మహిళా సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కార్యాలయాల సమావేశ హాల్ నందు నిర్వహించిన ప్రజావాణికి 289 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి ప్రజలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారని, వారికి సంబంధించిన సమస్యల వివరాలతో ఇచ్చిన దరఖాస్తును పరిశీలించి సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడం అధికారుల బాధ్యత అని అన్నారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించి స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ విఘ్నేశ్వర సహిత అష్టలక్ష్మి దేవాలయంలో లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, జిల్లా అధ్యక్షురాలు ఉమా, 19వ వార్డు కౌన్సిలర్ చిదిరాల అరుణ జ్ఞానేశ్వర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నమస్సమాజులకు తెలియజేస్తూ మన శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారి గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్ గారికి మా యొక్క దేవాలయం తరఫున వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు అష్టలక్ష్మి కమిటీ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అష్టలక్ష్మేశ్వరి దేవాలయానికి ఇక్కడ రావడం, ఈ ప్రత్యేక హోమంలో పాల్గొనడం నిజంగా కూడా పూర్వజన్మ సుప్రయత్నమే అనుకుంటూ, అదేవిధంగా ఎప్పటి నుంచో వాస్తవానికి పోయిన సంవత్సరం కూడా నేను ఇక్కడ హోమం వచ్చాను. సరే రోజులు గడిచిపోతున్నాయి కానీ టెంపుల్ కొంచెం వాస్తవానికి కొంచెం నడక నాకు సాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడే కమిటీ సభ్యులతో మాట్లాడాము. గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు వేమిరెడ్డి రెడ్డి గారి దగ్గరికి మనం దాదాపు 3 కోట్ల ఎస్టిమేషన్ తోటి టీటీయూటీ వారి సహకారంతో ఈ టెంపుల్ పూర్తి చేద్దామనే ఒక దైవ సంకల్పం ఉంది. అందుకే ఒకసారి మనం అందరం పోయి వేమిరెడ్డి రెడ్డి గారిని కలిసి ఈ టెంపుల్ కావాల్సిన నిధులను కూడా విడుదల చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఇక్కడ భక్తులందరికీ నేను హామీ ఇస్తూ, అదేవిధంగా అనంతాద్రి చాలా ప్రత్యేక, అంటే ఒక దేవస్థానంలాగా నిలిచిపోతుంది. ఇక్కడ మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు అష్టలక్ష్మేశ్వరి టెంపుల్ ఉంది. అదేవిధంగా ఇక్కడే పూతవేణులో మనకు రైల్ ఓవర్ హాల్టింగ్ అనే ఒక పెద్ద ఇండస్ట్రీ రాబోతా ఉంది, దాదాపు 1000 కోట్ల రూపాయలతోటి. అది తొందరలోనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి వారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం తొందరలో జరగబోతా ఉంది. అందుకే ఆ లోపలే మనం గుడిని కనుక కొంచెం స్పీడప్ చేసి తొందరగా మనం ఒక 50% అన్నా కంప్లీట్ చేయగలిగితే వారి పాదాలు ఇక్కడ మోపే మనం కూడా అంతేనా మనం ఇక్కడ వారిని కూడా పిలిపిద్దామని తెలియజేస్తూ,
మరొక మారు భక్తులందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మహిళా మరియు సోదరులందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్న ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లాలోని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై విధించిన 25% పెనాల్టీ 12% వడ్డీని మాఫీ చేయాలని సూర్యాపేట జిల్లా రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిల్లర్లు ఎదుర్కొంటున్న నష్టాల వల్ల ఉమ్మడి జిల్లాలో ఒక మిల్లర్ ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన మిల్లింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నష్టాల్లో ఉన్న రైస్ మిల్లింగ్ పరిశ్రమను ఆదుకోవాలని అసోసియేషన్ అధ్యక్షులు కొండమీది గోవిందరావు విజ్ఞప్తి చేశారు. గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఇంటి పత్రం ఇవ్వడం జరిగింది రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా తరఫున. దీని ఉద్దేశం ఏంటంటే డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల దగ్గర నుంచి వసూలు చేసుకోవాల్సిన 100% బియ్యాన్ని తీసుకోకుండా దాని మీద అదనంగా పెనాల్టీ వేస్తున్నటువంటి 25% అదనంగా పెనాల్టీని రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 12% వడ్డీని కూడా వసూలు చేసేదాన్ని కూడా పునరాలోచన చేయవలసిందిగా అని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా రైస్ మిల్లర్ల పరిస్థితి ఇప్పుడు అగమగోచరంగా తయారై ఉన్నది. వచ్చే ధాన్యం మాకు ఎఫ్ఏకి కండిషన్లో రావట్లేదు. దాన్ని మిల్లింగ్ చేసి మేము పెట్టాలంటే 67% బియ్యం మాకు అవటం రావట్లేదు. మేము ఎప్పటి నుంచో వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. ఏంది మీరు ఇచ్చేటువంటి ధాన్యానికి సంబంధించిన బియ్యం అవుటర్ను 67 రావట్లేదు. దీని మీద టెస్ట్ మిల్లింగ్ చేయండి. నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు తీసుకుపోయి మిల్లులలో టెస్ట్ చేయండి. అది ఎంత వస్తుందో అవుటర్ రేషియో అంతే మేము ప్రభుత్వం అప్పచెప్పుకొని చెప్తా ఉన్నాం. దీనివల్ల మీకు క్వింటాలకి 2-3 కిలోలు లాస్ అయిపోతూ ఉన్నాం. ఇలా సాటెక్స్లు వేసి ఎఫ్సిఐకి ఒక నాణ్యత గల బియ్యాన్ని పంపించే క్రమంలో డిస్కలర్ డ్యామేజ్లకు 15% మా మీద నెత్తిన పడుతున్నాయి. దాన్ని మేము అమ్ముకోవాలని చెప్పేసి అంటే ప్రైవేట్ మార్కెట్లో 20 రూపాయలకు పోతున్నాయి డిస్కలర్ డ్యామేజ్ బియ్యం. మరి దాని స్థానంలో ప్రభుత్వానికి మేము అప్పచెప్పాలి ఆ బియ్యాన్ని. అదే ఫేర్ బియ్యం పెట్టడానికి 35 రూపాయలు ఇవ్వాల మార్కెట్లో 1 కిలో బియ్యంగా మేము తీసుకొని కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొని మేము ప్రభుత్వానికి సీఎంఆర్ చెల్లిస్తుంటే మరి ప్రభుత్వం దూకుడుగా మిల్లర్ల మీద మీరు కేసులు పెట్టండి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి, వాళ్ళని జైల్లోకి పంపించండి అని చెప్పేసిన మాట ఇది కొంత పునరాలోచన చేసుకోవాలి ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయిన మిల్లర్ల విషయంలో మేము ఉపేక్షించేది లేదు. మీరు ఖచ్చితంగా ప్రభుత్వాల మీద కఠిన చర్యలు తీసుకోండి. ప్రభుత్వానికి రావాల్సిన ప్రజాధనాన్ని మీరు రికవరీ చేసుకోండి. దానికి మేము అసోసియేషన్లు కూడా సహకరిస్తాం. కానీ నిజాయితీగా నిష్పక్షపాతంగా ఏ సులాభం లేకుండా మేము ఒక రెంట్ పర్పస్లో ఒక అద్దె వరకు వేసుకొని మీకు సర్వీస్ చేస్తూ ఉంటే మాకున్న లోటుపాట్ల ప్రభుత్వం పరిశీలన చేయాల్సింది పోయి మీకు ఇవ్వకపోయినా మాకు 67% బియ్యం ఇవ్వాల్సిందని చెప్పేసి అని మరి మెడ మీద కత్తి పెట్టి మరి మిల్లర్లను ఇట్లా ఇబ్బందులకు గురి చేయడం వల్ల నిన్న కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లు సోదరి మరి ఇటువంటి బాధలకి ఈ సమస్యలకు తట్టుకోలేక ఈ డిఫాల్ట్ అయిన మిల్లుల బాధలను చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఆత్మహత్యలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ మిల్లర్ల వైపు నుంచి. కానీ ఈ జరగబోయే ఆత్మహత్యలు నివారించమని చెప్పేసిన ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ కష్టాల నష్టాలకు కష్టపడి పండించిన రైతాంగాన్ని ఆదుకుంటున్న ప్రభుత్వం కష్టాల్లో ఉన్నామని చెప్పేసి చెప్తున్న ఈ మిల్లర్లు కూడా ఆదుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేసినా అధికారులు మాత్రం సర్పంచ్ల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సుర్వి యాదయ్య గౌడ్, కేశబోయిన మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో సస్పెన్షన్ భయంతో అప్పులు తెచ్చి క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాలు వంటి పనులు పూర్తి చేశామన్నారు. తీరా బిల్లుల కోసం వెళ్తే అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్ కాపీలు లేవని బిల్లులు ఆపడం అన్యాయమని, అప్పుల బాధతో సర్పంచ్ల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెండింగ్ నిధులు విడుదల చేసినట్టు పేపర్ ప్రకటన ద్వారా కానీ అలాగే అధికార సర్క్యులర్ కానీ జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు పాతలపాడు గ్రామ పంచాయతీకి క్రీడా ప్రాంగణానికి కలెక్టర్ గారు ఇది వినయ్ కుమార్ రెడ్డి గారు నాకు 5 సార్లు సోకాజ్ నోటీస్ ఇచ్చాడు. క్రీడా ప్రాంగణం చేయకపోతే నాకు సోకాజ్ నోటీస్ సస్పెండ్ చేస్తానని చెప్పి కలెక్టర్ గారు 5 సార్లు సోకాజ్ నోటీస్ ఇస్తే సోకాజ్ నోటీసు ఆధారంగా నేను క్రీడా ప్రాంగణాన్ని చేసి క్రీడా ప్రాంగణానికి చుట్టూ స్తంభాలు వేసి ఫినిషింగ్ చేసి అలాగే బతుకమ్మ ఘాటు అని అభివృద్ధి పనులకు నాకు 12,66,000 రూపాయలు రావాలి. దానికి రావడానికి డిపిఓ గారు కలిసినాం. డిపిఓ గారు కలిస్తే ఎండిఓ గారు చెప్పి ఎండిఓ గారు చెప్పి ఏం చేయండి ఎంపీఓకి చెప్పి ఎంపీడీఓ ఏమన్నారు ఎంపీఓ చెప్తే కార్యదర్శి మాకేం సంబంధం లేదు, మాకు ఆర్డర్ రావాలి, ఆర్డర్ కాపీ వస్తేనే మేము డబ్బులు ఇస్తాం లేకపోతే ఇవ్వలేమని చెప్పేసి. ఇది మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అప్పుల బాధలు అప్పుల ఇంటి చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు మాకు ఇవ్వకపోతే మేము ప్రతిరోజు ఇది మాకేదో ఒక
ఆధారంగా మాకు బిల్లులు ఇచ్చేటట్టు చూపించాలని చెప్పి ఈ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము విజ్ఞప్తి చేసినాం, అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. అయినా ఇప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ నుంచి 247 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అనేది విడుదలైనవి. ఆ విడుదలైన దాంట్లో రాష్ట్రానికి రావాల్సినది కేంద్రం ఇచ్చేసింది పెండింగ్ బిల్లు అని. కానీ మరి మేము చేసిన పెండింగ్ బిల్లులో మేము అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులో మాకు ఇవ్వమంటే ఇప్పుడు ఇవ్వకుండా ఒక విధంగా ఒక్కొక్క కాడ సర్క్యులర్ జారీ చేస్తున్నారు. ఓ కాడనేమో అధికారులు సర్పంచులు సమన్వయం అయిన కాడ ఇస్తున్నారు, ఓ జిల్లాలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే మా ముంగడనేమో సీతక్క కానీ పంచాయతీరాజ్ కమిషనర్ కానీ మాజీ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలని సర్క్యులర్ రిలీజ్ చేశారు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలకు చాటుమాటుగా వాళ్లకు బిల్లులు చెల్లించకండి, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, త్రాగునీటికి వాడుకోవాలి, సిబ్బంది జీతాలు ఇవ్వాలి, ఇప్పుడు అదేవిధంగా గ్రామ పంచాయతీ వీధి లైట్లకు బిల్లులు వసూలు చేయాలని అట్లా చెప్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి పెండింగ్ బిల్లు అనేది రిలీజ్ అయిన దాంట్లో మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులు చెల్లించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ప్రభుత్వం మా పైన కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నట్టు కనపడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు అంటే మేము ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేసే సర్పంచులం. మేము సర్పంచుల కంటే ఎలాంటి పార్టీ సింబల్ కూడా ఉండదు. మా మీద కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి ఎందుకు? మా బిల్లులు చెల్లించవలసింది, న్యాయంగా రావాల్సిన మా బిల్లులు ఇవ్వాలి. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాతోని ఇందిరా పార్క్ కాడ గత ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అని మమ్మల్ని ఏకం చేసి మాతోని ధర్నాలు చేయించింది. మరి సర్పంచులకు బిల్లులు కూడా ఇస్తలేరు, వాళ్ళ వేతనాలు ఇస్తలేరని ఆయన మా వెంట ఉండి మాతోని మాట్లాడించి అప్పుడు గత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయించిన ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ మా బిల్లులు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వం వచ్చి 27 నెలలు అవుతున్నది. మేము వడ్డీలకు తెచ్చిన రూపాయలు పెరిగిపోతున్నాయి, అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతున్నారు అని అనేక సార్లు ప్రభుత్వానికి చెప్పినా ఒక షెవ్డౌన్ ముంగట శంఖ ముందినట్టే ఉంది. మాకు రావాల్సిన ఎస్ఎఫ్సి నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బిల్లులు కూడా ఉన్నాయి, అవి ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లుల మీద కూడా వీళ్ళు పెత్తనం చేయడం ఏంది, మా బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఆపడం ఏంది. అదేవిధంగా మేము అనేక సార్లు చెప్పినాం, సీతక్క గారికి చెప్పినాం, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి చెప్పినాం, మా బిల్లులు చెల్లించామంటే మాకు జీవో అనేది రిలీజ్ చేసిరు. ఓ కాడ జిల్లా కలెక్టరు మెదక్ ఉన్న కాడ మాజీ సర్పంచ్ల బిల్లులు తక్షణమే చెల్లించాలని అక్కడ విడుదల చేసిరు సర్క్యులర్. కానీ ఇక్కడ పంచాయతీరాజ్ అధికారులు కానీ అదే డిపిఓ గారు కానీ మా ముంగట మా మాట చెప్తారు, అధికారుల ముంగట సాటుగా వాళ్ళకు బిల్లులు ఇవ్వద్దని చెప్తారు. అంటే ఇంత కక్ష సాధింప, ఇంత మా దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుందా? అంటే అధికారులకు ఇవ్వద్దని ఓ దిక్కు చెప్తారు, ఇవ్వాలనేమో మాతోని చెప్తారు, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు. ఇక్కడ ఉన్న ఈ సూర్యాపేట జిల్లా సంబంధించిన కలెక్టర్ గారు కూడా ఈ విధంగా సర్క్యులర్ రిలీజ్ చేసి ఈ మాజీ సర్పంచ్లకు రావాల్సిన బిల్లుల మీద న్యాయంగా చెల్లించే విధంగా ప్రభుత్వము కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ చూడాలని మేము వచ్చినాం. వారికి బిల్లులు ఈ ప్రభుత్వం కూడా చెల్లించకపోతే గ్రామ పంచాయతీలలో నెక్స్ట్ రావాల్సిన సర్పంచులు అంతా తాళాలు వేస్తారు. మేము ఆడ నిరసనలు కూర్చుంటాం. మేము గ్రామ పంచాయతీ పరిపాలన మేము ఎందుకంటే న్యాయంగా చేసినాం, మేము డెవలప్ కట్టినాం, మేము కట్టిన రైతు వేదికలు ఉన్నాయి, మేము కట్టిన పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి, వేసిన సీసీ రోడ్లు ఉన్నాయి, అనేక రకాలుగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసినాం సర్పంచ్లం. మేము దేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన మొన్న 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచ్లమే. కాబట్టి మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులు ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా సూర్యాపేట కలెక్టర్ కూడా ఒక జీవో సర్క్యులర్ మా బిల్లులు చెల్లించే విధంగా ఈ విధంగా చేయాలి. లేని ఎడల మేము కలెక్టర్ ఇంటి కాడనే మేము కూర్చొని మేము నిరసన చేస్తాం, ఆడనే వంట వార్పు పెట్టుకుంటాం. మా బిల్లుల మీద సరి అయిన రిపోర్ట్ రాకపోతే ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగటనే లోకల్ బాడీ కలెక్టర్ ఇంటి ముంగట మేము నిరసన చేస్తాం సిద్ధంగా. ఈరోజు శ్రీనివాస్ నగర్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో నిర్మాణమైన రామాలయం మరియు శివాలయం, సరస్వతి దేవాలయం ఈనాటికి హనుమాన్ టెంపుల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే నూతనంగా నిర్మించిన రామాలయం, శివాలయం, సరస్వతి దేవాలయం పూర్తయి ఈనాటికి సంవత్సరమైన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు హోమం, ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు కొంతమంది దాతల సహకారంతో ఈ గుడి నిర్మాణం చేసి సంవత్సరమైన ఆయన సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, కురుమ
ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని 268 డివిజన్ ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో బాగుండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ పూజారి కృష్ణ పంతులు మరియు ధర్మపురి జ్ఞానేశ్వర్ గౌడ్, మావిన్ గౌడ్, ఎరకలి సత్తయ్య, బైకాన్ సాయిలు, యాదవ్ గణేష్, ముదిరాజ్, బాసన్ల రవి, చాకలి నరసింహ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క దేవులను ప్రత్యేకంగా కోరడం జరిగింది. ప్రతి ఒక్కరూ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఐపోలవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు అన్నారు. ఐపోలవరం మండలం శ్రీ వేగిరాజు నారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ క్షత్రియ యూత్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు నంబూరి సీతారామరాజు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కెవి రమణామూర్తి, ఉపాధ్యాయులు బిఎం నారాయణరావు, కేవైఎఫ్ఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా మరి ఐపోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో 6వ తరగతి నుంచి అదే రకంగా 9వ తరగతి పూర్తి చేసి అదే రకంగా ఇవాళ మళ్ళీ 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్కి 14వ తారీఖు నుంచి వెళ్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా మరి వీడ్కోలు పలుకుతూ అదే రకంగా మీకు గత సంవత్సరం ఏర్పాటు చేసినట్టుగా కూడా మరి ఈ హైదరాబాద్ క్షత్రియ ఫెడరేషన్ యూత్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో మరి మన నంబూరి సీతారామరాజు గారికి కూడా తెలిసి లాస్ట్ టైం అయితే మండలం అంతా కూడా మరి 10th క్లాస్ వరకు కూడా అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే మన ఐపోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్తి స్థాయిలో ఇవ్వాలనేసి దీనికి సంబంధించిన పరీక్షా సామాగ్రి ఒక ప్యాడ్ అట్ట కానీ అదే రకంగా బాక్సు, పెన్ను ఇవన్నీ కూడా సమకూర్చినందుకు కూడా మరి ఫెడరేషన్ వారు కూడా పూర్తిగా మన తరఫున ఈ ఐపోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్ తరఫున కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ఎందుకంటే ఎక్కడా లేని అవకాశం కూడా మనకి ఒక గవర్నమెంట్ స్కూల్గా ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మీరు 10th క్లాస్లో ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళందరూ కూడా మరి గత నుంచి కూడా మరి చూసుకున్నట్టయితే మీరు ఎవరైతే IIITకి వెళ్ళారో కూడా మీరు మన దీంట్లో లిస్టులో కూడా చూడొచ్చు. మన లోపల మన వాళ్ళ గోడ మీద కూడా పేర్లు కూడా మనం ఉండడం జరిగింది. దానికి మీరు పోటీ పడుతూ ఎందుకంటే మరి అన్ని రకాలుగా కూడా గతంలో చేసాం ఎగ్జామ్స్ ఏమీ లేదు, అన్ని మ్యాథ్స్ చూసుకుంటారు, బిట్స్ చూస్తారనేసి ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే మరి చదువుకునే వారికి కూడా బాగా చదివే వాళ్ళకి అయితే మరి చదవలేనాడు కూడా అది వెనకాల వచ్చేస్తే మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందరూ కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. అందరికీ కొంతమందికి 100 రావాలని కోరుకున్నట్టయితే కొంతమంది పాస్ మార్కులు వస్తే చాలు, ఎదురంగా పాస్ అవుతే చాలని ఉద్దేశంలో ఉంటారు మీరు. మరి దాంట్లో భాగంగా కూడా మరి ఎప్పుడు మన ఒక ఆనవాయితీ ప్రకారంగా 10th క్లాస్ కూడా మరి స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా మరి ఆ క్యాష్ ప్రైజ్ కూడా మనం ఇచ్చుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వచ్చారో దానికి కూడా మరి క్యాష్ ప్రైజ్ కూడా తప్పకుండా ఒక 5,000 రూపాయలు కూడా మన లాస్ట్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత కూడా మనకి ఎవరైతే 10th క్లాస్ చదివి మంచి మార్కులతో సాధించి మనకి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా మార్కులు వచ్చి కార్పొరేట్ స్కూల్లోకి ఎవరైనా వెళ్ళాలన్నాడు కూడా మనం ఆల్రెడీ ఒక 2 నుంచి కూడా మన అమ్మాయిల నుంచి 2 అబ్బాయిల నుంచి 1 కూడా 3 వరకు కూడా మరి ఎమ్మెల్యే సహకారంతో మన అటు ఓఎన్జీసీ నుంచి కానీ ఐలాండ్ నుంచి మన దీని నుంచి కూడా సహకారం చేస్తాం అనేసి అదైతే కావాలంటే మరి మార్కులు పూర్తి స్థాయిలో ఉన్నట్టయితే తప్పకుండా మన హై స్కూల్ నుంచి కూడా మరి అది కూడా మరి ఎవరైతే మార్కులు సంపాదించారో వాళ్ళందరికీ కూడా అది కూడా మనం ఎమ్మెల్యే సహకారంతో కూడా మరి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కావాలంటే మరి మీరంతా మరి కష్టపడి ఇన్నాళ్ళు మీరు చదివింది ఒక ఎత్తు అయితే ఈ నుంచి ఈ 2-3 రోజులు ఒక ఎత్తు. దాని మీద మరి అబ్బాయిల నుంచి అయితే ఎవరైతే పోటీపడి ముందుకు వస్తారో అదేవిధంగా అమ్మాయిల నుంచి ఎవరు వస్తారో వాళ్ళందరినీ కూడా మరి
ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం ఇదే స్టేజ్ మీద వాళ్ళని తప్పకుండా గౌరవించుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అది ఒక గర్వకారణం. ఒక మండల స్థాయిలో ఫస్ట్ వచ్చిన, అదేవిధంగా స్కూల్ ఫస్ట్ ఒక మన స్కూల్ లెవెల్ వచ్చినా సరే మరి అది ఎప్పుడు కూడా ఒక రికార్డుగా ఉంటుంది. ఎందుకంటే మరి మీరు అన్నీ కూడా మన హెచ్ఎం గారి రూమ్లో చూసినట్టయితే వాళ్ళ మీద ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా స్కూల్ ఫస్ట్ ఎవరు వచ్చారో కూడా గత 30-40 సంవత్సరాలు మన స్కూల్ పెట్టిన నుంచి కూడా ప్రతి ఒక్కరి పేరు కూడా అది ఎప్పుడు చెరగని ముద్ర అనమాట. అది దాంట్లో భాగంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ అయితే నాకు తెలిసినైతే గంట నుంచి వెయిట్ చేసి పాపం మాకు మరి మళ్ళీ వేరే ఫంక్షన్లు ఉంటే నా చిత్రం తప్పదు అంటే మేము ఇచ్చేయమని చెప్పాం. పాపం లేదు మీరు రావాలనేసి వెయిట్ చేయమంటే మిమ్మల్ని అక్కడి నుంచి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక గంట లేట్ చేయడానికి కూడా మీరు అందరూ వేరే రకంగా భావించకుండా ఇవన్నీ కూడా తీసిందని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఇంకా ఎగ్జామ్స్ సంబంధించిన సామగ్రి కానీ ఇది కానీ ఎవరికైనా కావాల్సినా సరే మీరు ఈ అకామిడేషన్ సంబంధించి ఏదైనా ఉంటే సార్ మా సీతారామరావు గారు కానీ మా నారాయణ మేస్టర్ చెప్తే మీకు తప్పకుండా వేరే ఇంకా ఏమైనా కావాల్స్తే సమకూరుస్తా అనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం వారికి సీతారామరావు గారికి తెలుసుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాండూరు పట్టణ అభివృద్ధి లక్ష్యం, రైతుల సబ్సిడీ స్టిక్కర్ల యూనిట్ పంపిణీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. నిరుపేద సామాన్య కుటుంబాలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.